గజ్వెల్ పట్టణంలోని మార్కెట్ యార్డులో రేపు జరిగే భారత్ బంద్కు పూర్తిగా మద్దతునిస్తామని దళిత సంఘాల నాయకులు భారత్ బంద్ను విజయవంతం చేద్దామన్నారు. రైతులకు అండగా నిలబడతామన్నారు తుమ్మా శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా భారతదేశానికి వెన్నెముక లాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం శాపంగా మారిందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం చాలా దారుణమని, వరిధాన్యం కొనుగోలు చేయడం గాని, పత్తిలో నాణ్యత లేదని గాని చెప్పి మొక్కజొన్నలో కూడా సరైన ధర పెట్టకపోవడం రైతుకు వెన్నుపోటు లాంటిదన్నారు. ఎద్దు ఏడ్చిన పొలం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదు అనేది చరిత్ర చెప్తుందన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని, అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్నామని, దాంట్లో భాగంగానే రైతుల వద్దకు వెళ్లి వారిని జాగృతం చేయడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నీరుడి స్వామి, మాల మహానాడు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ మల్లయ్య, నాగరాజు, సత్తయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే రైతు లేనిదే భారతదేశం వెన్నెముక లాంటి ఈరోజు రైతులు. అలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక మొండి చేయి నుంచి రైతుల మీద ఒక బిల్లును తీసుకొచ్చి వాళ్ళ రైతులను నడ్డివిచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం, రైతుకు మేము ప్రజా సంఘాలందరి తరఫున మద్దతుగా నిలబడతాం, రైతును గెలిపించుకుంటాం. భారతదేశంలో రైతును గెలిపించుకొని రైతు గర్వపడేటట్టు చేయాలి, కానీ రైతు వెన్నుముచ్చట్టు చేస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బిల్లులు ఉపసంహరించుకొని ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులకు సంఘీభావంగా మేము ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మద్దతు ఇస్తున్నాం, మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లులు ఏవైతున్నాయో తక్షణమే ఆ బిల్లులను ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమాలకు మేము దళిత సంఘాల తరఫున, వివిధ మాల మహానాడు సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలియడం జరుగుతుంది. అదే